సో, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు హిమబిందు. చాలామంది చూసే ఉంటారు నన్ను ఇదివరకు. సో, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, దాని తర్వాత జాబ్ వచ్చేసి ఫస్ట్ ఐ క్వాలిఫైడ్ యూజీసీ నెట్. దాంతో ఐఎమ్ ఇంటూ రీసెర్చ్ యాక్చువల్‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఉంటది. అక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలో లాగా పనిచేశాను. ఐ డెవలప్డ్ ఏ ఫాక్స్‌టైల్ మిల్లెట్ మిక్స్. సో, దాని తర్వాత ఐఎమ్ ఇంటూ ట్రూ ఎయిట్ కరెంట్లీ కాల్డ్ యాస్ పాసిబుల్, హెల్తిఫై మీ, ట్విన్ హెల్త్ అండ్ షుగర్ ఫిట్. ఇట్స్ బీన్ 3 ఇయర్స్. సో, ఇక్కడ వచ్చేసి ఐఎమ్ సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఐఎమ్ ఇంటూ క్యూసీ ఇక్కడ. సో, దిస్ ఈస్ అబౌట్ మీ అండ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్. బట్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ కరీంనగర్ విత్ మై ఇన్-లాస్. ఇది ఐ హావ్ అ స్మాల్ బేబీ. నాట్ స్మాల్, హి ఈస్ ఎ కిడ్ నౌ. 3 ఇయర్స్ బాబున్నాడు. ఓకే. సో, ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యూరిక్ యాసిడ్ గురించి అండ్ దాని కనెక్షన్ విత్ డయాబెటీస్. ఓకే. లెట్ మీ స్టార్ట్. ఐల్ షేర్ మై స్క్రీన్. సో, యూరిక్ యాసిడ్ అండ్ డయాబెటీస్. ఓకే. ఫస్ట్ యూరిక్ యాసిడ్ అండ్ డయాబెటీస్ ఆఫెన్ అక్కర్ టుగెదర్. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? యూరిక్ యాసిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అదొక వేస్ట్ ప్రొడక్ట్ అన్నమాట. మన బాడీలో, ఫుడ్‌లో రెండిట్లో ప్యూరిన్స్ అనేవి ఒకటుంటాయన్నమాట. ప్యూరిన్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఈ యూరిక్ యాసిడ్ అనే ఒక వేస్ట్ ప్రొడక్ట్‌ని సెక్రీట్ చేస్తే, అది బ్లడ్‌లోకెళ్ళి, బ్లడ్‌లో నుంచి కిడ్నీలోకెళ్ళి, కిడ్నీ ఫిల్ట్రేషన్ ద్వారా అది మన యూరిన్‌లో ఎక్స్‌క్రీట్ అవ్వాలి. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతదంటే, అది ప్రాపర్‌గా ఎక్స్‌క్రీట్ అవ్వక, ఓవర్‌గా బాడీలో అంటే అయ్యేదానికన్నా ఎక్కువ అవ్వడం వల్ల హైపర్ యూరిసీమియా అంటారు. అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ బిల్డప్ అయిపోవడం. ఆ ఎక్కువ అయిపోయిన కండిషన్‌ని గౌట్ అంటారు. జీఓయూటీ గౌట్. సో, అది ఏం చేస్తదంటే సింపుల్‌గా చెప్పాలంటే మన జాయింట్స్‌లలో ఏ జాయింట్ అన్నా అవ్వచ్చు. ఈ చిన్న వేలు జాయింట్ అవ్వచ్చు, వ్రిస్ట్ దగ్గర అయి ఉండొచ్చు, కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర అయి ఉండొచ్చు, పాదాల దగ్గర జాయింట్స్ దగ్గరే మెయిన్‌గా. ఇప్పుడు ఇక్కడ ఎల్బో దగ్గర, ఈ జాయింట్, ఎనీ జాయింట్ ఎక్కడైనా గూడా మనకి ఒక నీడిల్ అంటే సూది గదా! సూది లాంటి స్ట్రక్చర్సే ఇక్కడ ఫార్మ్ అయితాయన్నమాట మన జాయింట్స్‌లలో. అవి ఎక్కువైపోయి బిల్డప్ అయ్యి జాయింట్స్ దగ్గరకొచ్చి మంచిగా కూర్చుంటాయి. సో, అక్కడ ఏమవుతది మనకి సూదిలా గుచ్చుకున్నట్టు, నొప్పొచ్చినట్టు అట్లా అనిపిస్తది. ఆ కండిషన్‌ని గౌట్ అంటారు. అది ఎందుకవుతదంటే, ఈ ప్యూరిన్స్ అనేవి ఎక్సెస్‌గా అంటే ప్రాపర్‌గా యూరిక్ యాసిడ్‌ని సెక్రీట్ చేస్తే, ఆ యూరిక్ యాసిడ్ అనేది ప్రాపర్‌గా ఫిల్ట్రేట్ అవ్వకపోయినా, యూరిన్‌లో ఎలిమినేట్ అవ్వకపోయినా వస్తదనమాట. సింపుల్. మరి ఈ ప్యూరిన్స్ ఏంది మేడం? మరి ఇది మేము తినకుండా ఉండొచ్చా అంటే, ప్యూరిన్స్ ఎక్సోజినస్, ఎండోజినస్ అంటే బాడీలో ఉంటాయి, ఫుడ్‌లో ఉంటాయి. నేచురల్‌గా సెల్స్ మధ్యలో గూడా ప్యూరిన్స్ అనేటివి ఉంటాయి. సో, దాంట్లో అదేంటంటే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఏటీపీ మాలిక్యూల్‌తో కంబైన్ అయ్యి లైక్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆల్సో. సో, అది డిఫరెంట్ టాపిక్. ఇది మనం ఎలా ప్రివెంట్ జేసుకోవచ్చు? దానికి డయాబెటిస్‌కి అంటే రిలేషన్ ఏంటి? అనేది నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బోత్ ఎఫెక్ట్స్ కిడ్నీస్, మెటబాలిజం అండ్ ఇన్‌ఫ్లమేషన్. ఎర్లీ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు ప్రివెంట్ కాంప్లికేషన్. సో, తొందరగా సింపుల్‌గా ఏంటంటే, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో హై యూరిక్ యాసిడ్ డెవలప్ అవ్వచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువున్న వాళ్ళలో గూడా డయాబెటిస్ తొందరగా రావచ్చు. అంటే ఒక్కటే ఫ్యాక్టర్ గాదు. 2 అంటే వైస్ వర్సా అన్నమాట సింపుల్‌గా జెప్పాలంటే. మనకు షుగర్ ఉందనుకోండి, ఈ యూరిక్ యాసిడ్‌ని కిడ్నీ ఫిల్టర్ జేయడము కష్టమైపోతది. అందరికీ ఐడియా ఉంటది. అంటే ఏంటి, ఇప్పుడు డయాబెటిస్ అనేది ఉందంటే ఏంటంటే, మన బ్లడ్ మొత్తంలో షుగరీగా బ్లడ్ ఇట్లా ఫాస్ట్‌గా పోవాల్సింది షుగర్ మాలిక్యూల్స్ ఎక్కువగా దాంట్లో పైలప్ అవ్వడం వల్ల, గ్లూకోజ్ ఉండడం వల్ల మొత్తం ఇప్పుడు మనకొక జ్యూసో, ఫ్లూయిడో పోయినట్టు పోతదనమాట. బ్లడ్ అనేది వీన్స్‌లలో. సో, అలా పోవడం వల్ల ఏమవుతది, ప్రతి ఆర్గాన్‌కి అది ఎఫెక్ట్ చేయొచ్చు. అందుకే రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి అన్ని ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ చేస్తది కాబట్టి షుగర్ అంత ప్రమాదం. మధుమేహం అంత ప్రమాదం అని చెప్పేది ఎందుకంటే, మెయిన్‌గా వచ్చేది అది బ్లడ్‌లోనే గదా! షుగర్ పైలప్ అయ్యేది. సో, ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ అన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నీ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి బాడీలో. మనకొకటొచ్చిందంటే ఇంకోటి గిఫ్ట్ లాగా వచ్చేస్తదనమాట. సో, యూరిక్ యాసిడ్ ప్రాపర్‌గా ఫిల్టర్ అవ్వదు. ఎందుకంటే కిడ్నీస్‌ని ఎఫెక్ట్ చేస్తది గాబట్టి.
ఓకే. సో, కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తది అనంగానే ఏదో మా కిడ్నీకి ఏదో అయిపోతది. అంత పెద్ద ప్రాబ్లమ్ గాదు. ఇది మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. బై ప్రాపర్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల అవన్నీ ముందు ముందు చెప్తాను. సో, రిలేషన్ ఏంటంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ ఫిల్ట్రేషన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి కాబట్టి యూరిక్ యాసిడ్ పైలప్ అవ్వచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల గూడా డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. బోత్ ఆర్ దే. ఓకే. సో, తొందరగా మనము కంట్రోల్ చేసుకొని, గమనించుకొని ఇప్పుడు ఒకవేళ టెస్ట్ చేసుకున్నారు. ఉందనుకోండి 3 నెలలకోసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని చూడండి. ఆ వాల్యూ ఎంతొచ్చింది? తగ్గిందా? లేదా? అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మానిటరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేని వాళ్ళలో గూడా ఆల్రెడీ మనకు షుగర్ ఉంది గాబట్టి 6 నెలలకోసారో అట్లా ఒక్కసారి సింపుల్ టెస్ట్ అది చేయించుకుంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ యూరిక్ యాసిడ్? వేస్ట్ ప్రొడక్ట్ ఫార్మ్ డ్యూరింగ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ప్యూరిన్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా! అదే అన్నమాట. వేస్ట్ ప్రొడక్ట్ ప్యూరిన్స్ అనేవి బ్రేక్ అయ్యి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్. రిమూవ్డ్ మెయిన్‌లీ బై కిడ్నీస్. సింపుల్‌గా చెప్పాలంటే అవి 2 ఉన్నాయి కదా! ఇలా అవి కిడ్నీస్ అన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే కిడ్నీ పని అది. అది తీసేసి మన యూరిన్‌లో నుంచి బయటకి పంపించాలి. లెవెల్స్ రైజ్ డ్యూ టు డైట్, డీహైడ్రేషన్ అండ్ మెటబాలిజం. సో లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి? నేచురల్‌గా బాడీలో సెక్రెట్ అయ్యే ప్యూరిన్స్‌ని మనం ఏం చేయలేము. కాకపోతే మనం డైట్‌లో లేపోతే డైట్ అనేది ప్యూరిన్ లెస్ ఫుడ్ ఉన్న డైట్ తీసుకొని, ఎక్కువగా వాటర్ తీసుకొని, మన మెటబాలిజం అనేది సెట్ జేయడం అంటే ఏంటంటే, ఈ డయాబెటిస్, థైరాయిడ్ ఇయన్నీ మెడికల్ ఇష్యూస్‌ని లేకుండా ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ చేసుకుంటే మన బాడీ మెటబాలిజం గూడా బానే ఉంటది. ఓకే. సో, ఇవన్నీ చూసుకుంటే కంట్రోల్‌కొస్తది. నార్మల్ లెవెల్స్. సో, మెన్ అయితే 3.4-7 ఎంజీ పర్ డీఎల్ ఉండాలి. విమెన్ అయితే 2.4-6. ఇంకా హైపర్ ఉంటే హై ఉంటే హైపర్ యూరిసీమియా అంటారు. ఈ లెవెల్స్ కన్నా ఎక్కువుంటే 6 కన్నా ఎక్కువున్న మగవాళ్ళలో అయితే 7 కన్నా ఎక్కువున్న, ఆడవాళ్ళలో అయితే 6 కన్నా 2.4-6 కన్నా ఎక్కువుంటే దాన్ని హైపర్ యూరిసీమియా అంటారు. సో, హౌ డయాబిటీస్ రైజెస్ యూరిక్ యాసిడ్. ఇప్పుడు డయాబిటీస్ వల్ల యూరిక్ యాసిడ్ ఎందుకు రైజ్ అవుతదో చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుంటది. డయాబిటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ అనేది రెసిస్టెంట్‌గా ఉంటది. సో, కిడ్నీ యూరిక్ యాసిడ్ ఎక్స్‌క్రీషన్ అనేది తగ్గిపోతది ఆటోమేటిక్‌గా. మన రెసిస్టెన్స్ అనేది బాడీలో ఎక్కువ ఉండేసరికి యూరిక్ యాసిడ్ ఎక్స్‌క్రీషన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్‌గా జరగదు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ హై ఉంది కాబట్టి. ఓకే. హై షుగర్స్ కాజెస్ డీహైడ్రేషన్. చాలా మందిలో ఈ సింప్టమ్ ఉంటది. ఊరికే దాహమేసినట్టు అనిపిస్తది. మనకి యూరిన్ ఎలా అనిపిస్తది. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో హై షుగర్స్ ఉండడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ ఉంటది. యూరిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ ఫ్యాటీ లివర్, ఒబెసిటీ వర్సన్స్ ద లెవెల్. సో, ఇవన్నీ చుట్టాలన్నమాట. ఒకటొస్తే ఇంకోటి అంటే ఫ్రెండ్స్ లాగా అన్నొచ్చేస్తాయన్నమాట. సో, ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ తీసుకునే హాబిట్ ఉందో, లేకపోతే హై ఆర్గాన్ మీట్ తినే హాబిట్ ఉందో, ఫ్యాటీ లివర్, ఒబెసిటీ ఎక్కువున్న వాళ్ళలో గూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. హౌ హై యూరిక్ యాసిడ్ వర్సన్స్ డయాబెటీస్. యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా డయాబెటీస్‌ని అంటే ఎందుకు ఇంకా వర్సన్ ఎక్కువవుతదంటే, ఇంక్రీజెస్ ద ఇన్‌ఫ్లమేషన్. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏం లేదు. పుండులాగా అనుకోండి సింపుల్‌గా చెప్పాలంటే. ఆహ్, పుండు ఎక్కువ బాడీ అనేది ఇన్‌ఫ్లేమ్ అయిపోతూ ఉంటది. ఇంక్రీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ, బెల్లీ ఫ్యాట్ ఎక్కువున్నా గూడా హై ఫాస్టింగ్ షుగర్స్, కిడ్నీ స్ట్రెయిన్. సో, ఏం లేదు. ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ పైన స్ట్రెయిన్ గూడా ఎక్కువైపోతూ ఉంటది. లోడ్ ప్రాపర్‌గా జేయలేదు. ఫాస్టింగ్ షుగర్స్ గూడా బాగా ఎక్కువైపోతూ ఉంటాయి వీటి వల్ల. అండ్ రెసిస్టెన్స్ సింపుల్ ఇవన్నీ డయాబెటిస్ రిలేటెడే అన్నమాట. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుంటది. చుట్టూ ఎవరికైతే హై ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఎక్కువుంటదో, బిఎంఐ ఎక్కువుంటదో వాళ్ళలో డయాబెటిస్ గూడా ఉంటది. ఫాస్టింగ్ షుగర్స్ డెఫినిట్‌గా ఎక్కువనే ఉంటాయి. కిడ్నీ గూడా ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటదన్నమాట. సో, దానివల్ల గూడా డయాబెటిస్ ఎక్కువవుతది. ఇంతకుముందు నేను చెప్పాను గదా! బోత్ రీజన్స్. 2 రీజన్స్. సింప్టమ్స్ ఆఫ్ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్. అసలేమైతది హై యూరిక్ యాసిడ్ లెవెల్స్? మనం ఎలా గమనించుకోవచ్చు? మీరైతే డయాబెటిక్‌గా ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు సింపుల్‌గా 6 నెలలకోసారి టెస్ట్ కంపల్సరీ. ఒకవేళ లేని వాళ్ళలో మీ ఇంట్లో వాళ్ళకెవరైనా చెప్పాలంటే వాళ్ళేదైనా అనిపిస్తే మీరు చెప్పండి. జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ బిగ్ టో. ఈ టో దగ్గర ఎక్కువ జాయింట్ నొప్పొస్తూ ఉంటది. స్వెల్లింగ్ ఆర్ రెడ్‌నెస్. సో, అలా ఎర్రగా అయిపోయి కొంచెం వాసినట్టు అట్లా అనిపిస్తే గూడా యూ కెన్ టెస్ట్. మజిల్ స్టిఫ్‌నెస్. సో, మన మజిల్ అనేది పట్టేసినట్టు ఎక్కువ రెగ్యులర్‌గా పట్టుకున్నట్టు అట్లా అనిపిస్తే గూడా ఉన్నట్టు. సమ్ హాస్ నో సింప్టమ్స్. ఒక్కోసారి సింప్టమ్స్ గూడా ఉండకపోవచ్చు. ఓకే. బట్ రెగ్యులర్ మానిటరింగ్ ఈస్ ఇంపార్టెంట్. మేజర్ కాజెస్. సో, ఈ ప్యూరిన్స్ అనేవి ఎక్కడ ఎక్కువుంటాయంటే రెడ్ మీట్ ఇప్పుడు మటన్ ఉంటది గదా! మటను,
ఇంకా ఆర్గన్ మీట్స్ అంటే లివర్ అని, బ్రెయిన్ అని, హార్ట్ అని కొందరు అన్ని తింటూ ఉంటారు కదా. ఎనీ ఆర్గన్ మీట్లో కూడా ప్యూరిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాన్స్ లైక్ సీ ఫుడ్లో కూడా ప్యూరిన్స్, ఈవెన్ సార్డైన్స్ ట్యూనాలో కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఈ ఇవి తినడం అనేది కొంచెం తగ్గిస్తే, అవాయిడ్ చేస్తే మంచిది. అసలు ఎక్కువ లెవెల్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు అని జనరల్గా వింటూ ఉంటారు. ఎందుకంటే ఎస్పెషలీ ఆర్గాన్ మీట్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి ప్యూరిన్స్. సో బాడీ లోపల నుంచి వచ్చే ప్యూరిన్స్ మనం ఏం చేయలేము. అవి రెగ్యులర్ ఇంటర్నల్ ప్రాసెస్ వల్ల ప్యూరిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. బట్ మనం తినే ఆహారంలో నుంచైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. షుగరీ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్ హ్యాస్ 5 ప్యూరిన్స్. ఇప్పుడు మన కార్బొనేటెడ్ బెవరేజెస్ కానీ, డ్రింక్స్ కానీ, ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా బయట ప్యాక్ చేసి అమ్ముతున్నారు కదా, వాటిలలో కూడా ప్యూరిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్, డెఫినెట్లీ ఆల్కహాల్ అనేది అసలు మానేయాలి. ఇంకా దాంట్లో బీర్ బీర్ హ్యాస్ హై ప్యూరిట్స్. ఓకే. క్రాష్ డైటింగ్, సో ఓవర్గా డైట్ చేయడము, లైక్ ప్రాపర్గా తినకపోవడము, డైలీ 1 మీల్, అది కూడా అంటే అన్ని పిచ్చి పిచ్చి ఫుడ్స్ తినడము, ఎంటీ క్యాలరీ ఫుడ్స్ తినడము. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. డీహైడ్రేషన్, బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా లోపల ప్యూరిన్స్ ఎక్కువైపోయి అవి ప్రాపర్గా ఫిల్టరేట్ అవ్వకుండా యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ వన్ లైక్ మెయిన్ కాజెస్. ఫుడ్స్ దట్ ఇంక్రీజ్ యూరిక్ యాసిడ్, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే. యూరిక్ యాసిడ్ స్ట్రెస్ వల్ల కూడా పెరుగుతుంది, ఫ్రూట్ జ్యూసెస్ వల్ల, హై ప్యూరిన్ మీట్స్ అదే ఆర్గాన్ మీట్స్, అండ్ గ్రేప్స్. ఓకే. టూ మచ్ బనానా అండ్ గ్రేప్స్ అంట. గ్రేప్స్ ఎక్కువ, బనానా ఎక్కువ తీసుకున్నా కూడా వెజిటేరియన్ సోర్సెస్. వెజిటేబుల్స్లో మష్రూమ్స్లో ఎక్కువ ఉంటుంది. స్పినాచ్, ఎవరికైతే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందో కొంచెం పాలకూర తగ్గించాలి. అండ్ ఇంకా కాలీఫ్లవర్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. కాలీఫ్లవర్, మష్రూమ్స్, స్పినాచ్, ఇవి అవాయిడ్ చేయండి. ఇంకోటి ఆస్పరాగస్ అంటాం, అది మనం ఎక్కువ వాడడం కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. ఆల్కహాల్, బియర్, విస్కీ, ఆల్ బేకరీ, కంప్లీట్ బేకరీ ఫుడ్స్, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిట్లలో కూడా ఎక్కువే ఉంటుంది. అంటే దానివల్ల ఇంక్రీజ్ అవుతుంది ఇంకా. ఓకే. మెయిన్గా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే వాళ్ళు ప్రోటీన్ తీసుకోవద్దు అని బ్లైండ్గా చెప్తారనమాట. ఎందుకంటే ఆ ఫిల్టరేషన్కి, కిడ్నీ ఫిల్టరేషన్కి అవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి ప్రోటీన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా మామయ్యనే ఉన్నారు. తను ఏంటంటే సింపుల్గా పప్పు తింటే నాకు జాయింట్ పెయిన్స్ వస్తుంది, నాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. లైక్ బికాస్ ఇట్స్ హై ప్రోటీన్ మీల్. లేకపోతే నాకు చికెన్ తినడం వల్ల, నాన్ వెజ్ మటన్ తినడం వల్ల నా అంటే అప్పటిదప్పుడే కొందరు తెలిసిపోతాయి అనమాట నొప్పులు ఇమ్మీడియట్గా. నాకు ఈరోజు నొప్పి ఎక్కువ అనిపిస్తుంది, జాయింట్స్ దగ్గర ఎక్కువ అనిపిస్తుంది, నేను తక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి, లైక్ ఐ హ్యావ్ టు ఈట్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. అది ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది అది ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్ అనేది. సో కొంచెం ప్రోటీన్ ఇంటేక్ లైట్గా, అంటే బాగా థిక్ దాల్ ఆ, కాకుండా కొంచెం లైట్గా సాంబార్ లాగాను, పప్పుచారు లాగాను తిని నాన్ వెజ్ తినడం తగ్గిస్తే, ఈ బయట ఫుడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, బేకరీ స్టఫ్, నా ఈ ఆల్కహాల్ ఇవి కంప్లీట్గా మానేయాలి. మానేస్తే సెట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఫుడ్స్ దట్ హెల్ప్ టు రెడ్యూస్ యూరిక్ యాసిడ్, సో ఏమేమి తీసుకోవాలి? వెజిటేబుల్స్, ఆల్ అందులో అందులో ఇంతకుముందు నేను చెప్పాను కదా కొన్ని, ఆ, రాసుకోండి. పాలకూర, కాలీఫ్లవర్, మష్రూమ్, వీటిలలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బాగా హై లెవెల్ ఉన్న వాళ్ళైతే ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. కొంచెం మోడరేట్‌గా ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటే సరిపోతది. ఓకే. దాల్స్ అండ్ స్ప్రౌట్స్, యాహ్! దే విల్ రెడ్యూస్, బట్ థిక్ దాల్ అట్లా కాకుండా కొంచెం థిన్ దాల్ అట్లా తీసుకోండి. కర్డ్, లో ఫ్యాట్ మిల్క్ 2.5 to 3 లీటర్ వాటర్, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా మెల్లిమెల్లిగా యూరిన్ నుంచి వెళ్ళిపోతుంది. లెమన్ వాటర్, వైటమిన్ సి ఫుడ్స్ అన్నీ మంచివే అండి. చెర్రీస్, బెర్రీస్, రోజు లెమన్ ఇంక్లూడ్ చేసుకోవడం డైట్‌లో, కర్రీస్‌లో గానీ, మార్నింగ్ లెమన్ వాటర్ తాగడం గానీ, ఈ జామకాయలు అంటాం కదా, అది మన డయాబెటిస్‌కి కూడా మంచిదే కాబట్టి గువావా తీసుకున్నా కూడా మంచిదే అన్నమాట. ఓకే. గ్రీన్ టీ. సో రెగ్యులర్‌గా ఐ మీన్ వాటర్ ఇంటేక్ అనేది పెంచాలి. క్యాన్ డయాబెటిక్స్ ఈట్ మిల్లెట్ విత్ హై యూరిక్ యాసిడ్? సో కొంచెం మిల్లెట్స్‌లో గూడా యూరిక్ యాసిడ్, అంటే మిల్లెట్స్‌లో గూడా ప్యూరిన్స్ ఉంటాయి గాబట్టి యూరిక్ యాసిడ్
పెరుగుతుందా అని ఈ క్వశ్చన్ అనమాట. ఎస్, ఇన్ మోడరేషన్. కొంచెం మోడరేట్గా తినాలి. రాగి, జోవార్, ఫాక్స్టైల్ గుడ్ ఆప్షన్స్. సో రాగి అంటే రాగులు, జోవార్ అంటే జొన్నలు, ఫాక్స్టైల్ అంటే కొర్రలు. ఇవి మంచి ఆప్షన్స్. అవాయిడ్ ఎక్సెస్ బాజ్రా. సో బాజ్రా ఉంటుంది కదా, బాజ్రాని కొంచెం తగ్గించండి. ఇన్ సీకేడి స్టేజ్ 4 to 5 రెస్ట్రిక్ట్. సో సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు ఇవన్నీ తగ్గిస్తే మంచిది. ఈ మిల్లెట్స్ని మాపేయాలి. అండ్ అట్ సేమ్ టైం హై హెవీ థిక్ దాల్స్, నాన్ వెజ్, హై ప్రోటీన్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. సింపుల్గా ఏంటంటే కిడ్నీ పైన లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఫిల్టరేషన్కి. సో తగ్గించుకుంటే బెటర్. ఓకే. లైఫ్ స్టైల్ టిప్స్. సో ఏం చేయొచ్చు మనము? వాకింగ్ డైలీ. ఇది డయాబెటీస్కి అయినా ఇదే ఉంటుంది, యూరిక్ యాసిడ్కి అయినా ఇదే ఉంటుంది. లైక్ ఫర్ ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అల్టిమేట్గా చెప్పాలంటే మనం ఎంత ఫిజికల్గా యాక్టివ్ ఉంటామో అంతవరకు చాలా రోగాలు తగ్గించుకోవచ్చు. వాక్ 10 minutes ఆఫ్టర్ మీల్స్. దిస్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. సో తిన్న తర్వాత ఐదర్ వాకింగ్ కానీ స్టెప్స్ ఎక్కి దిగడం కానీ ఒక 15-20 minutes గ్యాప్ ఇచ్చి చేస్తే ఏంటంటే చాలా మంచిది. షుగర్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్ని కూడా పెరగకుండా ఉంటాయి. రిడ్యూస్ ఆల్కహాల్. ఐ పర్సనలీ సజెస్ట్ టు స్టాప్ ఆల్కహాల్. కంప్లీట్గా మానేసిన మంచిది. డోంట్ స్కిప్ మీల్స్. సో లాంగ్ మీల్ గ్యాప్స్ ఇవ్వకండి. అండ్ ఇంప్రూవ్ ద స్లీప్. 7 to 8 hours డైలీ పడుకునేలా చూడండి. ఎవరైనా కూడా ప్రాపర్ స్లీప్ రొటీన్ మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మనం నిద్రపోతున్న టైంలోనే బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, రెస్ట్ అవుతుంది. మళ్ళీ అది క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ డే మనం మళ్ళీ అలర్ట్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండాలంటే మనకి నిద్ర ఎంత బాగుంటే, మనం ఎంత ఎంత బాగా పడుకుంటే బాడీకి అంత రెస్ట్ ఇస్తే అది తెల్లవారు అంత బాగా పనిచేస్తుంది. సో ఎవ్రీ ప్రాసెస్ వెదర్ ఇట్స్ రిలేటెడ్ టు కిడ్నీ కానీ లివర్ కానీ. అండ్ ఇంకోటి, ఈ ప్యూరిన్స్ అనేవి ఈ లివర్లో నుంచి సెక్రెట్ అవుతాయి అనమాట. ఇండోజినస్ అంటే బాడీలో నుంచి కూడా సెక్రెట్ చేస్తుందని చెప్పాను కదా, ప్యూరిన్స్ బయటకు వస్తాయని చెప్పాను కదా. లివర్ అనేది ప్యూరిన్స్ని తీసుకొచ్చి కిడ్నీ బ్లడ్లోకి పంపిస్తుంది. ఆ బ్లడ్ అనేది బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సో కిడ్నీస్ అనేవి ఫిల్టర్ చేయాలన్నమాట. ఓకే. సో అందుకే అక్కడ ఫ్యాటీ లివర్కి దీనికి ఎందుకు కనెక్షన్ వచ్చిందంటే, లివర్ చుట్టూ ఫ్యాటీ లివర్ ఉన్నదనుకోండి, అప్పుడు ఈ సెక్రీషన్స్కి, అబ్సార్ప్షన్స్కి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ బేసికలీ. రెడ్యూస్ షుగర్ ఫుడ్స్. సో ఆల్ కైండ్ ఆఫ్ బేకరీ, ప్రాసెస్డ్ చిప్స్, డ్రింక్స్, వెదర్ ఇట్స్ వాట్ ఎవర్, అంత స్టఫ్, బిస్కెట్స్ అని, కుకీస్ అని, ఎవ్రీథింగ్ ఇస్ బెటర్ టు స్టాప్. ఆల్రెడీ మీరు డయాబెటీస్కి ఎట్లాగో స్టాప్ చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్, బట్ ఆల్ దీస్ విల్ హెల్ప్ యూ. డయాబెటీస్ ప్లస్ యూరిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు కిడ్నీ రిస్క్. ఇంక అంతే, లోడ్ పెరిగిపోతూ ఉన్నది. ఒక ఆర్గన్ పాపం కిడ్నీ పనిచేయాలి. దానిలో యూరిక్ యాసిడ్ అది ఫిల్టర్ చేయలేకపోతుంది. సో దాని మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. కిడ్నీస్ కూడా రిస్క్. స్లోగా ఏమవుతుంటే కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. రిడ్యూస్ కిడ్నీ ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రావచ్చు. బోత్ కండిషన్స్ టుగెదర్ ఫాస్టన్స్ ప్రోగ్రెస్. సో డయాబెటీస్ ప్లస్ యూరిక్ యాసిడ్. నాన్ డయాబెటిక్ పర్సన్స్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే కొంచెం ఈజీగా తగ్గించుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ అనేది కిడ్నీ పైన తక్కువ ఉంటుంది. బట్ డయాబెటీస్ ఉండి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ. ఓకే. హైడ్రేషన్ ప్లస్ షుగర్ కంట్రోల్ ఇస్ కీ. సో డయాబెటిక్ లెవెల్స్ మనం ఫాస్టింగ్ లెవెల్స్, పివిఎస్ లెవెల్స్, హెచ్బిఏవన్సీ తగ్గించుకొని హైడ్రేట్ అవుతూ నేను చెప్పిన ఈ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమన్నాను కదా, అవి అవాయిడ్ చేసేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ టిప్స్ చెప్పాను కదా, అవి చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. నాట్ ఎ పెద్ద అంటే అంత పెద్ద ప్రాబ్లం, అయ్యో రివర్స్ అవ్వలేనంత పెద్ద ప్రాబ్లం అయితే అసలు కాదు. Summary: diabetes and uric acid are interconnected. Diet plus hydration plus weight control can help. Small changes is equal to big results. ఇదన్నమాట. ఓకే. యా, అందరికీ అర్థమైంది అనుకుంటాను టాపిక్. అర్థమైందా? సింపుల్, ఈజీ, బట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఎవరో ఒక క్లయింట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ కూడా చేసుకోలేదని చెప్పారు. సో వి ఆల్ షుడ్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవాలి. అందరూ ఆల్మోస్ట్ డయాబెటికే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారన్నా యూరిక్ యాసిడ్ని టెస్ట్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఏసిమ్టమాటిక్ చెప్పాను కదా, లైక్ సిమ్టమ్స్ ఉండకుండా కూడా ఉంటుంది కొందరిలో. ఈవెన్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు కూడా, హూస్ హెచ్బిఏవన్సీ
6.5 వాళ్ళలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ రెగ్యులర్ టెస్టింగ్ అండ్ మానిటరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. నా ఇట్స్ టైమ్ ఫర్ క్వెరీస్. ఎవ్రీబడి, ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు మెసేజ్ పెట్టొచ్చు. కూనా సత్యనారాయణ గారు మెసేజ్ పెట్టండి. ఇంకా అన్మ్యూట్ చేసే ఆప్షన్ లేదు, కంపల్సరీ మెసేజెస్. ఐ కెన్ రిప్లై ఇన్ మెసేజెస్. కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ ప్రజెంటేషన్ డాక్యుమెంట్, గోపి గారు? ఎస్ అండి, వి విల్ అప్లోడ్ దిస్ ఇన్ ద యూట్యూబ్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, ప్లీజ్ ట్రై టు సర్క్యులేట్ దిస్ వీడియో అమాంగ్ పార్టిసిపెంట్. గుడ్ ఇన్ఫర్మేషన్, కొండలరావు గారు. డెఫినెట్గా అండి, ఇవన్నీ మన షుగర్ ఫిట్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో వస్తాయి. ఓకే, అన్నీ అప్లోడ్ చేస్తాము. ప్రతి వెబినార్ ఉంటుంది. డైలీ మార్నింగ్, డైలీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగితే బెస్ట్. సమ్మన్ సజెస్టెడ్ ఫ్రమ్ ఐఫోన్. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ మంచిదే అండి, తీసుకోవచ్చు. ఈస్ దేర్ ఎనీ ఇష్యూ ఇఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆర్ లోవర్ దాన్ రిక్వైర్డ్ లెవెల్స్? ఎస్ అండి, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇష్యూ అంటే యా, ఇట్ ఈస్ ఇంబ్యాలెన్స్ కదా. సో మీరు ప్రాపర్గా ప్రోటీన్ తీసుకొని డైట్, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గానే ఉండాలి, తక్కువ కూడా ఉండొద్దు. ఓకే, సో హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటే. హౌ టు రెడ్యూస్ యూరిక్ యాసిడ్? అనుదీప్ గారు, ఇప్పుడే చెప్పాను, ఇంక్లూ లాట్ ఆఫ్ వైటమిన్ సి ఫుడ్స్. సో రెగ్యులర్గా లెమన్ కానీ, ఏది తీసుకున్నా తీసుకోకపోయినా లెమన్ వాటర్ అనేది ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే రోజు ఇంటేక్ ఉంటుంది వైటమిన్ సిలో. సో గువావా కానీ, చెరీస్ కానీ, గ్రీన్ టీ ఇంక్లూజన్, అండ్ ఆల్సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, కంప్లీట్లీ స్టాపింగ్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ ఆఫ్ దాట్. అండ్ ఆర్గాన్ మీట్స్, ఈ నాన్ వెజ్లో కూడా ఎస్పెషలీ చికెన్, ఎగ్ వరకు ఓకే. ఆర్గాన్ మీట్స్ అని ఈ బ్రెయిన్ కానీ లివర్ కానీ తింటూ ఉంటారు కదా కొందరు, అవి మానేయాలి, కంపల్సరీ మానేయాలి. కనక రాజ్ కుమార్ గారు, షుగర్ ఫిట్ యూట్యూబ్ లింక్ షేర్ మేడం. ఓకే, ఐ షేర్ ఇన్ ద ఎండ్. పద్మజ గారు, హౌ టు రెడ్యూస్ హెచ్బిఏవన్సీ? మేడం, మీరు జాయిన్ అయ్యి కొన్ని రోజులు అయిందా? లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 months, 3 to 4 months అయిందా? హెచ్బిఏవన్సీ అనేది ఒక బ్రాడ్ క్వశ్చన్, లైక్ ఇట్స్ కంప్లీట్లీ రిడక్షన్ ఆఫ్ డయాబెటీస్ మీరు అడిగిన క్వశ్చన్. సో అందరు ఉన్నారు కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్ సింప్లీ. ఫస్ట్ థింగ్, మెయింటైనింగ్ డైట్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ మన ప్లేట్లో, మీకు అందరికీ ప్లేట్ మెథడ్ మీ కోచెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. 50% వెజిటబుల్స్, 25% ప్రోటీన్, 25% కార్బోహైడ్రేట్. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాము? కంప్లీట్గా కార్బోహైడ్రేట్ స్కిప్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే అది లాంగ్ రన్లో మనం చేయలేము. ఇప్పుడు ఓన్లీ వెజిటబుల్స్, ప్రోటీన్ పైన సర్వైవ్ అవ్వమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అది ఏమవుతుందంటే లాంగ్ రన్‌లో చేయలేము. మళ్ళీ కొంచెం కార్బోహైడ్రేట్ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా బాడీ తట్టుకోలేదు. ఇమ్మీడియేట్‌గా షుగర్స్ అనేవి ర్యాపిడ్‌గా రైజ్ అవుతాయి. సో, మనము 50% వెజిటబుల్స్‌లో మీరు ఏ రూపంలో అయినా తినండి. ఇది అందరికీ చెప్తున్నాను. వెజిటబుల్స్ అంటే ఊకే పచ్చి కూరగాయలే తినాలని, కుకుంబరే తినాలని, క్యారెటే తినాలని అలా ఏం లేదు. యూ కెన్ ఈట్ వన్ డే వెజిటబుల్ స్మూదీ, వన్ డే వెజిటబుల్ సాలడ్, ఒకరోజు బాయిల్ చేసుకోర్రి, ఒకరోజు బేక్ చేసుకోండి. లేదా ఒకరోజు కర్రీ తిన్నా పర్లేదు. ఐ పర్సనల్లీ ఈట్ కర్రీస్. నాకు పచ్చి కూరగాయ ముక్కలు తినడము, యాస్ ఎ న్యూట్రిషనిస్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ నో హోల్, అంటే ప్రతిరోజైతే తినలేము. ఎవరమైనా తినలేము. సో, మంచిగా కుక్కర్‌లో ఈవెన్ ఐ ఈట్ వెజిటబుల్స్. సో, ఏం చేస్తామంటే చాలా వరకు అన్ని కూరగాయలు, క్యారెట్, కాలీఫ్లవరు, బీన్స్, టొమాటోస్ అన్నీ వేసేసి కొంచెం సాల్ట్, పెప్పరు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని, ఎక్కువ పెట్టేసుకుంటే 3 మీల్స్‌కి యూ కెన్ స్ప్లిట్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక బౌల్ అదే కర్రీ. మళ్ళీ లంచ్‌లో ఫస్ట్ అదే కర్రీ తినడం. రెగ్యులర్ ఇంట్లో ఏ కర్రీ చేస్తే మళ్ళీ ఆ కర్రీ తినడమే. బట్ ఈ కుక్ చేసిన వెజిటబుల్స్ తక్కువ కారం వేసుకొని చేసుకుంటే ఎవ్రీ మీల్ యూ కెన్ స్ప్లిట్ ద వెజిటబుల్స్ ఇన్ థట్ వే. అట్లాగే దాంట్లోనే మనము
అలసందలో, లేకపోతే కందులో, పెసర్లో, బొబ్బర్లో అది కూడా వేసామనుకోండి, ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా అయిపోతది. సో, అలా ఏంటంటే ఈజీగా ఉంటదనమాట. ఈజీ మెథడ్. ఇక రా రా ఒక్కొక్కసారి ఏంటంటే రాత్రి మనము నానబెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని ప్రసాదం చేస్తాం గదా! అలాంటివన్నీ నానబెట్టుకొని వినాయకుడికి పెడతాం గదా! మనం అన్నీ. సో, శనిగలని అవన్నీ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి అవి ఈ వెజిటబుల్స్ ఏసి ప్రెషర్ కుక్కర్ బస్. ఆహ్, దేర్ ఆర్ కేసెస్ అంటే ప్రెషర్ కుకింగ్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. సో మెనీ థింగ్స్ అందరూ జెప్తారు. బట్ ప్రాక్టికల్లీ మనకి ఏది పాసిబుల్ అవుతే మన లైఫ్ స్టైల్‌కి అది మనం జేసుకోవాలి. అల్టిమేట్‌లీ సమ్ ఆర్ ద అదర్ థింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ జరుగుతూనే ఉంటది. బట్ అట్‌లీస్ట్ వెజిటబుల్ మంచివి. అలా అని చూస్తే ఇప్పుడు ఎవరు మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎక్కడ దొరకట్లేదు హానెస్ట్‌లీ. బట్ అట్‌లీస్ట్ ఏదో ఒకటి తింటే బెటర్ కాబట్టి ఐ డూ థాట్. అందుకే మీ అందరికి అదే చెప్తున్నాను. సింపుల్ లాజిక్. సో, అలా చేసి పెట్టుకుంటే ఫస్ట్ మార్నింగ్ అదే బాల్. మళ్ళీ ఇడ్లీకి సాంబార్ జేసుకోవాలా, దోసకి సాంబార్ జేసుకోవాలా ప్రోటీన్ కోసము, ఈ పప్పే వాడాలా అనేది ఉండదు. అండ్ ఇంట్లో వాళ్ళందరూ ఏం తింటారో మళ్ళీ రెగ్యులర్‌గా బ్రౌన్ రైస్ విత్ కర్రీ సరిపోతది. దిస్ ఈస్ ద మెథడ్ ఫర్ ఫుడ్ సార్టెడ్. ఈవినింగ్ స్నాక్స్ గూడా ఎప్పుడు ప్రోటీన్ రిచే తీసుకోవాలి. వెదర్ ఇట్స్ రోస్టెడ్ చెన్నా గానీ, చోలే గానీ, పీనట్స్ గానీ, కుకుంబర్ గానీ. ఎందుకంటే ఒక్క నిమిషం. తక్కువ క్వాంటిల్ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు సరిపోదు. ఎందుకంటే మనం ఆఫ్టర్‌నూన్ తీసుకునే లంచ్ చాలా తక్కువ గాబట్టి. అంటే తక్కువ ఇన్ ద సెన్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువుంటాయి గాబట్టి, ఈవినింగ్ టైమ్‌లో అందరికి చాలా ఆకలేస్తూ ఉంటది. మగవాళ్ళకి గూడా పాపం వాళ్ళు వర్క్ జేస్తారు. ఈ ఈ ఇలాంటి చప్పటి డైటే ఈ అంటే రెగ్యులర్ మనం తినే అంత రైస్ అవన్నీ తినం గాబట్టి, సో, ఈవినింగ్ ఆల్‌వేస్ ట్రై టు గో విత్ ఐదర్ ఎగ్స్ ఆర్ బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్స్ విత్ వెజిటబుల్స్ ఆర్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఎగ్ తినేవాళ్ళైతే. లేదు అంటే ఒక పెసరట్టు తిన్నా నో ప్రాబ్లమ్. సింపుల్‌గా. ఇఫ్ వి ఆర్ రియల్లీ వెరీ హంగ్రీ వెజిటబుల్స్ ఏసుకొని ఒక లైట్‌గా ఒక పెసరట్టు తింటే ఇట్ విల్ ఫుల్‌ఫిల్ అవర్ స్టమక్. అండ్ 1 గ్రీన్ టీ. థట్స్ ఇట్. ఏదో ఆకలైతుంది మళ్ళీ 7కి మళ్ళీ 7, 7:30కి డిన్నర్ చేసేవాళ్ళైతే యూ కెన్ అవాయిడ్ థాట్. సింపుల్‌గా అక్కడ నట్స్ తినేసి, గ్రీన్ టీ తినేసి మళ్ళీ 7, 7:30కి అదే పెసరట్టు తింటే డిన్నర్స్ షుడ్ ఆల్వేస్ బి లైట్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కొంచెం ఎక్కువ తీసుకున్నా గూడా, డిన్నర్స్ ఎప్పుడైనా ఎవరైతే గ్రెయిన్‌లెస్ మీల్స్ తింటారో, వాళ్ళకి షుగర్ చాలా తొందరగా తగ్గుతది. ఒక్క రొట్టె కూడా తినొద్దు. సింపుల్‌గా చెప్తున్నా. ఎందుకంటే, దానివల్ల మీరు తొందరగా రివర్స్ అవ్వచ్చు. డిన్నర్స్ ఎప్పుడైనా వెజిటబుల్స్ విత్ ప్రోటీన్. హై ప్రోటీన్. ఎక్కువ కావాలంటే 2 పెసరట్లు లేదా 2 బేసన్ చీల లేదా పన్నీర్ విత్ వెజిటబుల్స్. ఇట్స్ ఓకే. బట్ డిన్నర్‌లో ఎవరైతే కార్బోహైడ్రేట్ తింటారో వాళ్ళ ఫాస్టింగ్ లెవెల్ ఇప్పుడు పొద్దున్న లేచేసరికి ఫాస్టింగ్ లెవెలే ఎక్కువుందనుకోండి. త్రూ ఔట్ ది డే లెవెల్స్ ఎక్కువగే ఉంటాయి గదా! అది మేనేజ్ జేసుకోవాలి ఫస్ట్. ఫాస్టింగ్ ఎవరైతే ప్రాపర్‌గా మేనేజ్ జేసుకుంటారో వాళ్ళ షుగర్స్ తొందరగా తగ్గుతాయి. సింపుల్ లాజిక్. మేడం ఫాస్టింగ్ ఒకటే ఎక్కువొస్తుంది తినదు అంటే మీ తిండి ప్రాపర్‌గానే ఉంది. ఆల్రెడీ ఫాస్టింగ్ వాల్యూయే చాలా ఎక్కువుంది. అందరూ సీజీఎం ఆల్‌మోస్ట్ పెట్టుకునే ఉంటారు. కొత్త వాళ్ళైతే పెట్టుకుంటారు. సో, వాళ్ళకర్థమైపోతది. మార్నింగ్ లెవెల్సే హై ఉండొద్దెప్పుడు. మార్నింగ్ లెవెల్స్ ఎవరైతే మెయింటైన్ చేసుకుంటారో ఇట్ వర్క్స్ మ్యాజిక్. సో, అందుకని ఐ సజెస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ గ్రెయిన్‌లెస్ డిన్నర్. సో, 7, 7:30 వరకు వైండ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రెయిన్‌లెస్ డిన్నర్ ఎంత హెవీగా తిన్నా పర్లేదు. బట్ నో మిల్లెట్స్, నో రైస్, నో రోటీస్, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ఎ బాయిల్డ్ ఫార్మ్ ఆర్ కర్రీ ఫార్మ్. కొందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా ఎక్కువైపోతుంటాయి. ఈ ఐబీఎస్ ఇవి ఉన్న వాళ్ళకి చాలా కూరగాయ ముక్కలు తినడం వల్ల గూడా మనకి డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. సో, ఐ ఆల్వేస్ సజెస్ట్ టు బాయిల్ ఆర్ ఈట్ ఎ కర్రీ. కారం ఎక్కువుంటే పెరుగు గూడా వేసుకొని తినొచ్చు. నో ప్రాబ్లమ్. కర్డ్ డజంట్ స్పైక్. అనుదీప్ గారు సమ్‌టైమ్స్ యాహ్! చాలా ప్రాబ్లమ్ ఉంటది. యూరిక్ యాసిడ్ ఎక్కువుంటే బర్నింగ్ మంటలు గూడా ఒస్తాయి. సూదులు గుచ్చుకున్నట్టు అవుతాయి. అందుకని మీరు ఎక్కువ వాటర్ తాగండి. లెమన్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. కంప్లీట్‌లీ స్టాప్ నాన్ వెజ్, ఆల్కహాల్. ట్రై టు అవాయిడ్ స్పినాచ్, కొంచెం పాలకూర, ఈ మష్రూము, కాలీఫ్లవర్ ఈ వెజిటబుల్స్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఓకే. డెఫినిట్‌గా మీకు రిజల్ట్ తెలిసిపోతది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ ఎగ్ ఆర్ చికెన్ ఆన్ థట్ డే హెవీగా ప్రోటీన్ తిన్న రోజు గూడా మీకు యూరిక్ యాసిడ్ ఎవరికైతే బాగుంటదో వాళ్ళకి నొప్పులు తెలిసిపోతాయి. ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతాయి. వితిన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అమ్మో! నొప్పి ఎక్కువైపోతుందని అర్థమైపోతుంటాయి. దట్ ఈస్ థట్ డేంజరస్. అంటే హెవీగా ఉన్నవాళ్ళు. బట్ ఇట్ ఈస్ ఈజీ టు కంట్రోల్. 3.84 ఈస్ నార్మల్ అండి. యెస్ యూ కెన్ టేక్ ప్రోటీన్ పద్మజ గారు.
నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. బాడీ పెయిన్స్ ఇస్ డిఫరెంట్, యూరిక్ యాసిడ్ లెవెల్ ఇస్ డిఫరెంట్. బాడీ పెయిన్స్ అనేది మనకు వైటమిన్ డి తక్కువ ఉన్న ఉంటాయి, బీ12 తక్కువ ఉన్న ఉంటాయి. అవి కూడా టెస్ట్ చేసుకోండి. ఓకే. బాడీ పెయిన్స్ మీరు చేసే పని బట్టి, ఫుడ్ బట్టి ఇక అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్ ఓన్లీ జాయింట్స్‌లోనే ఎక్కువ పెయిన్స్ వస్తుంటాయి. చిన్న వేళ్ళ జాయింట్‌లలో కూడా రావచ్చు. 5.3 ఈజ్ నార్మల్ అండి. నేను ఆల్రెడీ వాల్యూ చెప్పాను కదా! మగవాళ్ళలో అయితే 7 లోపు ఉండాలి. ఆడవాళ్ళైతే 6 లోపు ఉండాలని. నేను అన్నం తిన్న 1 తర్వాత వాటర్ తాగుతాను. నైట్‌లో ఎక్కువ తాగను. ఈస్ ఇట్ కరెక్ట్? యెస్ ప్రకాష్ గారు. గుడ్ అండి. నైట్‌లో ఎవరు ఎక్కువ వాటర్ తాగొద్దు. ఈ చలికాలంలో అయితే ఆఫ్టర్ 6 ట్రై టు స్టాప్ డ్రింకింగ్ వాటర్ మోర్. జస్ట్ కొంచెం కొంచెం ఇది ఆపుకోవడానికే కొన్ని లైట్‌గా తాగండి. ఎందుకంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు. స్లీప్ ఈజ్ ఆల్సో మేజర్ ఫ్యాక్టర్. హ్మ్. మధ్య మధ్యలో ఊకే లేచామనుకోండి, ఆబ్వియస్‌లీ మన నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటది గదా! నిద్ర డిస్టర్బ్ అయిపోయిందనుకోండి, షుగర్స్ మళ్ళీ పెరుగుతాయి. మీరెంత డైట్ ఫాలో అయినా వేస్టే. సో, లేచామంటే బాడీ అలర్ట్ అయింది. మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎక్కువ వర్క్ చేయడం. సో, దానివల్ల మళ్ళీ ఇంబాలెన్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ లైమ్ జ్యూస్, యూ కెన్ హ్యావ్ గువావా, ఆమ్లా, ఎనీ క్యాన్ ఐ టేక్ వైటమిన్ సి? టాబ్లెట్స్ ఎందుకండి? మనం ఉన్నది ఇండియాలో. మనకన్నీ మంచిగా దొరుకుతాయి. ఎందుకు టాబ్లెట్స్ తీసుకోవడం? యెస్. టాబ్లెట్స్ ఒద్దు. వైటమిన్ సికి టాబ్లెట్స్ ఒద్దు. ట్రై టు టేక్ నేచురల్లీ త్రూ ఫుడ్. ఓకే. స్ట్రాబెర్రీస్‌లో ఉంటాయి, బెర్రీస్‌లో ఉంటాయి, ఆరెంజ్ తినొచ్చు, జామకాయ తినొచ్చు, కివి తినొచ్చు. కివి తిని దాని తర్వాత నట్స్ తీసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ సప్లిమెంట్స్. సింప్లీ ఎందుకు అన్నిటికి వేసుకోవడం మందులు. ఐ లాస్ట్ మెసేజెస్ ఒకసారి చూస్తున్నాను. 1 మినిట్. శ్రీనివాస్ మోహన్ గారన్నారు టాబ్లెట్స్. నో సార్ టాబ్లెట్స్ ఒద్దు. మాక్సిమం టాబ్లెట్స్ అవాయిడ్ చేయడానికే చూద్దాం. కర్డ్ ఈస్ గుడ్ ఫర్ డయాబెటిక్. కాకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువుంటే మళ్ళీ ప్రోటీన్ గాబట్టి, కొంచెం వాటర్ ఎక్కువేసుకొని, బటర్ మిల్క్ క్లాత్ ఏసుకొని తీసుకోండి. కర్డ్ తక్కువ, నీళ్ళెక్కువ. ఓకే. దాంట్లో ఉన్న ప్రోటీన్ వల్లనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మేనేజ్ అయ్యే వరకే. తర్వాత యూ కెన్ హావ్ బట్ థిన్ బటర్ మిల్క్ ఈస్ ఫైన్. డైల్యూటెడ్ బటర్ మిల్క్ ఈస్ ఫైన్. డయాబెటిస్‌కి షుగర్స్ అయితే స్పైక్ అవ్వవు కర్డ్ వల్ల. యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువున్న వాళ్ళు మజ్జిగలాగా తీసుకోండి ఇన్‌స్టెడ్ ఆఫ్ కర్డ్. 7.2 1 ప్లస్ యూ ఆర్ ఇన్ లిటిల్ బార్డర్ లైన్ 7 వరకు ఉండొచ్చు. ఇట్స్ ఓకే. ట్రై టు ఫాలో ఆల్ దీస్ టిప్స్. డెఫినిట్‌గా మీకు కంట్రోల్‌కొచ్చేస్తది. నో నీడ్ ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ ఎనీథింగ్. ప్రభాకర్ గారు యూరిక్ యాసిడ్ 9 అంటే కొంచెం ఎక్కువనే ఉంది మీకు. సో, కొంచెం నాన్ వెజ్, ఈ ఆర్గాన్ మీట్స్, ఆల్కహాల్, ఈ హై ప్రోటీన్ ఫుడ్స్ ఇలాంటివి కొంచెం మోడరేట్ లెవెల్‌లో చేసుకోండి. ఓకే. పద్మజ గారు, నాకు నిద్ర అస్సలు పట్టడం లేదు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసినా పెద్దగా పట్టడం లేదు. ఎనీ సజెషన్స్? ఫస్ట్ మైండ్‌లో ఉన్న టెన్షన్‌లన్నీ తీసేయండి. ఆలోచించడం తగ్గించండి. నిద్ర పట్టలేదని ఎవరికైతే ఫీలింగ్ ఉంటదో వాళ్ళకి అస్సలు పట్టదు. అండ్ ఇంకొకటి, మీరు డైలీ ఒక రొటీన్ సెట్ చేసుకోవాలి. ఈవినింగ్ 7:30 వరకు డిన్నర్ చేశాక 8:30, 9 వరకు యూ స్టార్ట్ రీడింగ్ బుక్. లైట్స్ ఆఫ్ జేయాలి. ఫస్ట్ మనము మన వాతావరణాన్ని అందరూ పడుకునేటట్టు చూడాలి. అట్‌లీస్ట్ మీ రూమ్‌లో అయితే యూ షుడ్ టర్న్ ఆఫ్ యూర్ లైట్. ఓకే. అండ్ స్టార్ట్ రీడింగ్ ఎ బుక్ ఆర్ మీకేది నచ్చుతది. పెయింటింగ్ జేసుకోవాలంటే పెయింటింగ్. నో స్క్రీన్ టైమ్. అస్సలు ఫోను చూడొద్దు. ఫోను గాని, ల్యాప్‌టాప్ గాని, టీవీ గాని ఎవరైతే పడుకునే దాకా ఫోను చూస్తారో, టీవీ చూస్తారో వాళ్ళకి నిద్ర పట్టదు. బికాస్ ఆఫ్ లైట్. సివియర్ లైట్ ఆన్ అవర్ ఫేస్. దానివల్ల ఏంటంటే మెలటోనిన్ అనేది ప్రాపర్‌గా సెక్రీట్ అవ్వదు. అదొక స్లీప్ హార్మోను. నైట్ కామోమైల్ ట్రై చేయండి. గ్రీన్ టీ లానే ఉంటది. కామోమైల్ టీ యూ విల్ గెట్ ఇన్ అమెజాన్. బ్యాగ్స్ లాగుంటాయి. కామోమైల్ టీ పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 8:00 ఆర్ సంథింగ్ యూ హావ్ 1 గ్లాస్ ఎవ్రీ డే. ఓకే. కొన్ని డేసే ఏదైనా లైక్ 1 మంత్ యూ కెన్ హావ్. దెన్ యూ కెన్ అబ్జర్వ్. ఓకే. అండ్ వాకింగ్ జేయాలి తిన్న తర్వాత. బాత్ జేయాలి ప్రాపర్‌గా. ఫీల్ వెరీ ఫ్రెష్. రూమ్ షుడ్ బి నీట్, క్లీన్. ఫ్రెష్ ఎయిర్ రావాలి. అండ్ రీడ్ సంథింగ్. ఓకే. డెఫినిట్‌గా నిద్రొస్తది. నో ప్రాబ్లమ్. అండ్ ఆఫ్టర్‌నూన్ టైమ్ పడుకోవద్దు.
డోంట్ స్లీప్ ఆఫ్టర్నూన్. కొందరు 1 or 2 hours పడుకుంటారు మంచిగా. అండ్ దే విల్ సే మేడం నాకు రాత్రి నిద్ర వస్తలేదు. హౌ అసలు ఎలా వస్తుంది? మధ్యాహ్నం పడుకున్న వాళ్ళకి రాత్రి రాదు. మధ్యాహ్నం నిద్ర వచ్చినట్టు అనిపిస్తే సిట్ అండ్ మెడిటేట్ ఆర్ అట్లీస్ట్ ఒక 10 minutes స్నాప్ తీసుకొని వెంటనే అలారం పెట్టుకోవాలి. యూ ఆల్ షుడ్ డూ దిస్ థింగ్స్. ఓకే, వస్తుంది. బట్ నిద్రతోనే చాలా ఇంపాక్ట్ ఉంటుంది షుగర్స్లో కూడా. గుడ్ ఎక్స్ప్లెనేషన్ పివి రావు గారు. థ్యాంక్ యూ సార్. రమా గారు, యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ యూరియా. బ్లడ్ యూరియా ఇస్ డిఫరెంట్. అది వేరే వేస్ట్ అదొక వేస్ట్ ప్రోడక్టే. కాకపోతే యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్స్లో నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్. ఓకే. దాని కెమికల్ కాంపోజిషన్ కానీ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నో హిందీ. అలోక్ గారు, దిస్ ఇస్ నాట్ హిందీ సెషన్, ఓన్లీ తెలుగు సెషన్. హిందీ సెషన్ हो गया. 10 o'clock I think it got started. 10 to 11 is a Hindi session. మార్నింగ్ జొన్న గట్క తీసుకోవచ్చా? జూమ్ యూజర్. తీసుకోవచ్చు సార్. తీసుకోవచ్చు సార్ ఆర్ మేడం. బట్ దానికన్నా ముందు వెజిటబుల్స్ ప్రోటీన్ తీసుకున్నాకనే జొన్న తీసుకోవాలి. ఈ మిల్లెట్స్ ఏం మ్యాజిక్ చేయవు మన బాడీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లెట్స్ తింటే షుగర్ తగ్గిపోతుంది, రాగి తింటే మంచిది, జొన్నలు తింటే మంచిది. నో. రాగి జొన్న అన్ని అన్నం కన్నా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటాయి అంతే తప్ప అవేం వచ్చి మ్యాజిక్ చేసేవు. వెజిటేబుల్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో, ప్రోటీన్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో అవే మంచివి. ఓకే. దాని తర్వాత ఈ జొన్న కానీ రాగి కానీ వాట్ ఎవర్ స్టిల్ క్వాంటిటీ తక్కువే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు అన్నం ఎంత తిన్నామో అంత తింటాము. మేము ఆల్రెడీ వెజిటబుల్ ప్రోటీన్ తిన్నాం కదా, ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ స్పేస్ ఇన్ మై స్టమక్, సో నేను తినచ్చు అని అనుకోవద్దు. వెదర్ యు ఆర్ టేకింగ్ రాగి కానీ జొన్న కానీ బాజ్రా కానీ ఏ మిల్లెట్ తీసుకున్నా కూడా యూ షుడ్ ఆల్వేస్ రెడ్యూస్ ద క్వాంటిటీ టు 25%. ఓకే. హెల్దీ అంటే ఏం హెల్దీ? దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి అవి అవి మంచిది, అవి మంచిదని వాటికొక నేమ్ వచ్చేసింది బేసిక్‌గా. మీ టోన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ 1+. 7.2 ఏమిటి చెప్పండి? 7.2కి ఏం కాదండి. 7 వరకు ఉండొచ్చు. నో ప్రాబ్లమ్. యూరిక్ యాసిడ్‌కి రమగారు, యూరిక్ యాసిడ్ ఈస్ డిఫరెంట్. బ్లడ్ యూరియా ఈస్ డిఫరెంట్. ఓకే. దాని వాల్యూ దీని వాల్యూకి సంబంధం లేదు. అది ఇది డిఫరెంట్. అవి నార్మల్ రేంజెస్. నో ప్రాబ్లమ్. డోంట్ వరీ. ఓకే. ఈజ్ వెజిటబుల్ ప్రోటీన్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ వెజ్ ప్రోటీన్? ఫార్ బెటర్ అండి శ్రీనివాస్ గారు. ఇఫ్ యూ హ్యావ్ హై యూరిక్ యాసిడ్ లెవెల్, వెజిటబుల్ ప్రోటీన్ చాలా బెటర్ తీసుకుంటే. ఈ ఆర్గాన్ మీట్స్ ఎవరైతే ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటారో, ఆల్కహాల్ తీసుకుంటారో అవి మానేస్తే బెటర్. వెజిటబుల్ ప్రోటీన్ ఇస్ బెటర్. దానివల్ల ఎక్కువ ఏం రైజ్ అవ్వదు. బట్ స్టిల్ చాలా ఎక్కువ 10, 11, 12 ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళు ఈ థిక్ దాల్, చాలా స్ప్రౌట్స్, ఈ చిక్కుళ్ళు అవి కూడా కొంచెం తక్కువ చేయమని చెప్తున్నారు వాళ్ళకి, బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు. 10 to 15 అంటే లక్ష్మి గారు చాలా ఎక్కువ యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలి. ఓకే. 6 వరకే ఉండాలి ఆడవాళ్ళలో. తగ్గించుకోవాలి కాబట్టి ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వండి. 3.3 ఇస్ నాట్ లో అండి వెంకటేశ్వరరావు గారు. కరెక్ట్గానే ఉంది. నో ప్రాబ్లం. ఇఫ్ సో హౌ టు నార్మలైజ్? నో ప్రాబ్లం. యు ఆర్ ఇన్ అ నార్మల్ రేంజ్. నిమిషం. ఉపేంద్ర గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తెలుగులో. థ్యాంక్ యూ. వాట్ డ్రై ఫ్రూట్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిల్లర్స్ ఫర్ డయాబెటీస్ మేనేజ్మెంట్? మాధవ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రై ఫ్రూట్స్ ఇస్ నాట్ హెల్దీ ఫర్ డయాబెటీస్. నట్స్ ఆర్ హెల్దీ. డ్రై ఫ్రూట్ అంటే మళ్ళీ ఫ్రూట్ ఎండబెట్టిన ఫ్రూట్సే. అంజీర్ కానీ, ఈ డేట్స్ కానీ, రేజిన్స్ ఆల్సో ఇంక్రీజెస్ ద యూరిక్ యాసిడ్. ఇవన్నీ మంచివి కాదు. నో డ్రై ఫ్రూట్స్. యూ కెన్ హ్యావ్ నట్స్. నట్స్ ఈస్ డిఫరెంట్, డ్రై ఫ్రూట్స్ ఈస్ డిఫరెంట్. సో నట్స్లో కూడా ఏంటంటే బాదం, వాల్నట్ ఈస్ గుడ్. అండ్ ఆల్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ ఈ చియా సీడ్స్, ఈ సీడ్స్ అన్ని మంచివి. ఓకే.
అండ్ ఆల్సో నట్స్, నాట్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా బంద్ చేయాలి ఎవరైనా కూడా. అండ్ దీంట్లో కూడా ఈ బాదం, వాల్నట్ మరి ఎంత తీసుకోవాలి మేడము? ఈవెన్ క్యాషూ ఆల్సో సమ్ టైమ్స్ వేసేస్ షుగర్. పిస్తా ఆల్సో కొంచెం ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్లో ఒక టూ పిస్తాస్ వన్ క్యాషూ వేసుకుంటే ఓకే. బట్ ఆల్వేస్ గో విత్ ద ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. రోజుకి ఒక 3 to 4 బాదము, ఒక వాల్నట్ తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా కూడా. బియాండ్ దట్ అవసరం లేదు. అండ్ సీడ్స్, ప్రతిసారి మీరు మిడ్ మార్నింగ్ టైంలో ఎప్పుడైతే ఫ్రూట్స్ తీసుకుంటారో వెంటనే స్టార్ట్ టేకింగ్ సీడ్స్. 1 స్పూన్ ఆఫ్ మిక్స్డ్ సీడ్స్, మనకు మిక్స్ సీడ్స్ అన్నీ దొరుకుతాయి కదా, అవి కంపల్సరీ తీసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఒమేగా 3, ఒమేగా 6, డెకసోపెంటనాయిక్, డెకసోహెక్సanoic యాసిడ్స్ అని ఉంటాయి. అవి చాలా మంచిది మన బాడీకి. ఓకే. ఇట్ విల్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద షుగర్, హై ఇన్ ఫైబర్. అండ్ ఈ ఫ్రూట్స్లో ఉన్న ఫ్రక్టోజ్ అనే షుగర్ని ఈ నట్స్ అండ్ సీడ్స్ బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే. మార్నింగ్ సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్ తీసుకోకుండా మంచిదే. కానీ ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ కోచెస్ మేథీ సీడ్స్ అని, సినమన్ వాటర్ అని, పన్నీర్ పూల్ అని, వాటెవర్ సమ్ యు ఆర్ టేకింగ్ సమ్ గుడ్ సప్లిమెంట్ ఇన్ ద మార్నింగ్. కాబట్టి ఈ ఫ్రూట్ ఎప్పుడైతే 11, 11:30కి ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు టేక్ ఎ ఫ్రూట్. నాట్ ఆల్ ఫ్రూట్స్ అగైన్. ఆ ఫ్రూట్స్‌లో నట్స్‌తో గానీ ఐదర్ నట్ ఆర్ సీడ్. ఒకరోజు నట్స్, ఒకరోజు సీడ్స్ సరిపోతుంది. ఓకే. నో డ్రై ఫ్రూట్స్ అట్ ఆల్. 4.1 ఇస్ ఫైన్. షౌరీ 6.5 సార్, ఇట్స్ ఫైన్ సార్. 7 వరకు ఉండొచ్చు. ఇట్స్ ఫైన్. వెజిటేబుల్ జ్యూస్ తాగి టిఫిన్ తీసుకోవచ్చా? అన్నం తినవచ్చా? ఏదైనా తినొచ్చు సార్ సత్యనారాయణ గారు. టిఫిన్ తినే టైంలో టిఫిన్ తినండి, అన్నం తినే టైంలో అన్నం తినండి. ఓకే. కానీ ఆ వెజిటేబుల్ జ్యూస్ కూడా మొత్తం స్ట్రెయిన్ చేసి దానిలో ఉన్న పిప్పంతా పోగొట్టి అట్లా అట్లా చేసుకోవద్దు. నేను ఒకరోజు వెజిటబుల్ జ్యూసు, ఒకరోజు స్మూదీ, ఒకరోజు బాయిల్డ్ వెజిటబుల్స్ అట్లా చేసుకోము. ఇక రెగ్యులర్‌గా మీరు దాంట్లో ఉన్నదంతా స్ట్రెయిన్ చేసి, ఫిల్టర్ చేసి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతదంటే దాంట్లో ఉన్న ఫైబర్ అంతా పోతుంది. ఇట్స్ ఎ సింపుల్ జ్యూస్ అయిపోతుంది. సో, ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకొని, పెప్పర్ ఏసుకొని, మంచిగా ఆ వెజిటబుల్ జ్యూస్‌లో ఎవరైతే కొరియాండర్ ఏసుకొని, పుదీనా ఏసుకుంటారో మంచి ఫ్లేవర్ కూడా వస్తది. అల్లం కూడా ఏసుకోవచ్చు. అల్లం ముక్క. రెగ్యులర్‌గా ఎవరికైతే లిపిడ్ లెవెల్స్ ఎక్కువున్నాయో వాళ్ళు రోజు ఒక గార్లిక్ పౌడర్, ఒక్క వెల్లుల్లి తింటే మంచిది. ఆ వెజిటబుల్ జ్యూస్‌లోనే చేసేసి పెట్టేసుకోవచ్చు. దాన్ని మంచిగా దంచి ఏసేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో, అలా కూడా తీసుకోవచ్చు. సో, స్ట్రెయిన్ చేయకుండా తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. అన్నం తినే టైమ్‌లో అన్నం. 2 టైమ్స్ వెజిటబుల్ జ్యూస్ ఇస్ ఫైన్. ఫ్రూట్ జ్యూస్ ఈస్ నాట్ రికమెండెడ్. ఫ్రూట్ ఈస్ రికమెండెడ్. వెజిటబుల్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ ఫైన్. బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే నమిలి తింటే లోపలికెళ్ళగానే ఆ పీచు, ఫైబర్ వల్ల గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతది. ఈ జ్యూస్ అనేదేంటంటే సింపుల్‌గా, ఈజీగా అప్పుడప్పుడు చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్. ఓకే. హ్మ్. ఈస్ గౌట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ హై? యెస్. ద కండిషన్ పేరేంటంటే గౌట్ అన్నమాట. హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్న ఆ కండిషన్‌ని గౌట్ అంటారు. ఇప్పుడు షుగర్ ఉంటే డయాబెటిస్ అని ఎట్లా అంటామో, బ్లడ్ షుగర్ లెవెల్స్ అటు ఇటుగా ఉంటే, ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంటే దాని నేమ్ గౌట్. ఓకే. 2.8 నో ప్రాబ్లమ్ సార్. డోంట్ వరీ మచ్. ధరంవీర్ గారు. Should we soak seeds and nuts or can we eat them without soaking? I heard that if we soak the nuts, not for digestion exactly, దానిలో ఉన్న న్యూట్రిషన్ ప్రాపర్టీస్ పెంచడానికి సంగీత గారు, ఓన్లీ యూ క్యాన్ బెటర్ soak the almonds and walnuts. ఓకే. నో నీడ్ టు సోక్ ద సీడ్స్. సీడ్ సోకింగ్ అవసరం లేదు. యూ కెన్ రోస్ట్ దెమ్, డ్రై రోస్ట్ దెమ్. ఓకే. ఒక 1 వీక్‌కి సరిపడా ఉట్టి ఏమంటారు మనము దీంట్లో డ్రై రోస్ట్ చేసుకోవచ్చు పాన్‌లో 1 వీక్‌కి. అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవద్దు మరి హెవీ బాటిల్‌లో. ఎందుకంటే దాంట్లో ఆయిల్స్ ఉంటాయి ఈ సీడ్స్‌లో. ఈ ఆయిల్స్ ఉండడం వల్ల రాన్సిడిటీ అంటారు. ఖరాబ్ అయిపోతాయి. సో, ట్రై టు రోస్ట్ అన్ని ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఈ పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, నువ్వులు కొన్ని అన్నీ వేసి సెపరేట్‌గా రోస్ట్ చేసుకొని, వాటర్‌మెలన్ సీడ్స్ రోస్ట్ చేసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ మిక్స్ చేసుకొని యూ కీప్ ఇట్ ఇన్ వన్ బాక్స్. సో, ఎవ్రీ డే ఆఫ్టర్ హావింగ్ ఎ ఫ్రూట్ యూ కెన్ హావ్ 1 స్పూన్. ఓకే. ఏ రోజైతే మీరు నట్స్ ప్లాన్ చేస్తున్నారో దానికి మాత్రం ముందు రోజు సోక్ చేసుకోండి.
నానబెట్టిన పల్లీలు టిఫిన్ లో తినవచ్చా? తినొచ్చు సార్, బట్ ఎంత తింటారు? ఒక 70 grams వరకు తినొచ్చు, నాట్ మోర్ దెన్. సో ఆ నానబెట్టిన పల్లీలో ఏం చేయాలంటే టొమాటో, ఆనియన్, ఈ కొత్తిమీర, పుదీనా వద్దులేండి, ఫ్లేవర్ ఉండదు, ఆనియన్స్, అన్ని, నిమ్మకాయ, ఇలా అన్ని పిండుకొని తినొచ్చు. బట్ అదే పనిగా టిఫిన్ లా తినొద్దు. ఇట్స్ అ స్మాల్ స్నాక్ ఫర్ ప్రోటీన్. సో దాని తర్వాత ఫస్ట్ కీరా తినాలి. కీరా తర్వాత ఈ పల్లి మిక్స్ చెప్పాను కదా, అది తినాలి. దాని తర్వాత ఒక దోశ ఆర్ ఇడ్లీ ఆర్ పెసరట్టు, వాట్ ఎవర్ మీరు ఇంట్లో ఏం చేసుకుంటున్నారు, ఓకే, ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్. ఓకే. మొత్తం పూరా టిఫిన్ లాగా తినొద్దు. హై ఫ్యాట్స్, మళ్ళీ మీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఎంత ఉందో, కొలెస్ట్రాల్స్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి కదా. ఓకే. యూరిక్ యాసిడ్ 5.3, ఓకే అండి. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సార్. అలానే తాగాలి, వడపోసి తాగొద్దు. ఓకే, అదే చెప్పాను, స్ట్రెయిన్ చేయొద్దు అని చెప్పాను, వడపోయొద్దు. జ్యూస్ ఎప్పుడు వడపోయొద్దు, అలాగే తాగాలి. అండ్ మోస్ట్లీ ఫ్రూట్స్ అయితే జ్యూసే తాగకండి, ఫ్రూట్స్ తినండి. ఓకే. వెజిటబుల్స్ కూడా మోస్ట్లీ తినండి. మరి నెట్వర్క్, అందుకని నేను, కరెంట్ పోయింది బేసిక్గా. ఆమె ఆడిబుల్. వినిపిస్తుందా నేను చెప్పేది? ఆల్ ఆఫ్ ఎ సడన్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. ఓకే. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో పవర్ పోవడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ బ్లాంక్ అయినా, సారీ, వెళ్ళిపోయింది. యా, ఆర్ ఇన్ వెజిటబుల్ జ్యూస్, రైట్? వెజిటబుల్ జ్యూస్ ఆ టాపికే కదా. యా, దాన్ని స్ట్రెయిన్ చేయకుండా తాగాలి. దట్స్ ఇట్. ఆడిబుల్. ఐ లాస్ట్ ప్రీవియస్ చాట్, సో లాస్ట్ లో ఎవరైనా చాట్ ఏదైనా పెట్టుంటే కెన్ యూ ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి పెడతారా? ఐ మిస్ దోస్ చాట్స్. PH5 ఉంది, యూరి రాకేష్ గారు. ఇట్స్ ఫైన్, యూరిన్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. వెజిటబుల్ జ్యూస్ కెన్ బి టేక్ నైట్ at 7 p.m. వెజిటబుల్ జ్యూస్, యా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. వెజిటబుల్ జ్యూసే కదా, ఇట్స్ ఓకే, ఫైన్, యూ కెన్ హ్యావ్. కానీ మళ్ళీ దాని తర్వాత రైస్ అవన్నీ ఎక్కువ ఎక్కువ తినొద్దు. ఓకే. వెజిటబుల్ జ్యూస్ విత్ ప్రోటీన్ ఇస్ ఎనఫ్. HbA1c 6.6. ఓకే ఓకే, పైన చాట్స్ పపాయ తినొచ్చా? పపాయ తినొచ్చండి, జూమ్ యూజర్. బట్ అది బాగా పండిపోయిన పపాయ ఎప్పుడైనా తినొద్దు. పండిపోయిన ఈవెన్ జామకాయ తినమని చెప్తాం కావాలి, కానీ బాగా పండిపోయిన జామకాయలు స్వీట్ గా ఉన్నాయి ఏమి తినొద్దు. ఓకే. కొంచెం కచ్చాగా ఉన్నవి తీసుకోండి, నో ప్రాబ్లం. దాని తర్వాత నేను చెప్పినట్టు ఈ సీడ్స్ కానీ నట్స్ కానీ తీసుకుంటే మంచిది. వెజిటేబుల్స్ ఏం తినాలి కొండయ్య గారు? వెజిటేబుల్స్ అన్నీ తినొచ్చు, ఎక్సెప్ట్ దుంపకూరలు అంటాం కదా మనము. ఈ పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, టాపియోకా, యామ్, కులకేషి, అన్నీ భూమిలో పెరిగేవి. ఓకే. మన భూమి పైన పెరిగేవి ఏవైనా తీసుకోవచ్చు. అలా అంటే మరి క్యారెట్స్ బీట్రూట్స్ కూడా భూమి కింద పెరుగుతాయి కదా మేడం, వై ఆర్ సేయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ సాలడ్స్?
అని కొందరు అనుకోవచ్చు. దట్ ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ క్వాంటిటీ కొంచెం moderate గా తీసుకుంటే ఇట్స్ ఫైన్. బట్ ఈ ఆలు వీటిలలో షుగర్స్ హై ఉంటాయి కాబట్టి అవి కాకుండా ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కొన్ని రోజులు పాలక్, మష్రూమ్ అవాయిడ్ చేయండి. కాలీఫ్లవర్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. వేరే ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఫ్రూట్స్, సూరిబాబు గారు, ఫ్రూట్స్ ఐ సజెస్ట్ మోసంబి, కివి, పపాయ, guava, all kind of berries, natural berries, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, ఇవన్నీ దొరికిన వాళ్ళు ఇవన్నీ, ఈవెన్ పొమోగ్రనేట్ హాఫ్, ఈవెన్ యాపిల్ పియర్ తీసుకున్నా కూడా హాఫ్ యాపిల్, నాట్ మోర్ దెన్ దట్. అది కూడా బాగా పండిపోయి అట్లాంటివి కాకుండా ఫ్రూట్స్ ఏవైనా కూడా అలా తీసుకుంటే ఇట్స్ ఫైన్. ఎస్, కర్ణాటి ప్రభాకర్ గారు 9 ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది. ఆరెంజ్, లైమ్ విత్ వెజిటబుల్స్ పర్ఫెక్ట్. ఆరెంజ్ కన్నా ఐ ప్రిఫర్ మోసంబి మోర్. ఓకే, తినాలి అది కూడా. వాల్నట్స్ తినొచ్చు. అంజీర్ నో సార్, అంజీర్ ఇస్ అ డ్రై ఫ్రూట్, తినొద్దు. నట్స్ తినొచ్చు. నట్స్ ఇస్ డిఫరెంట్, ఫ్రూట్స్ ఇస్ డిఫరెంట్. బాదం ఓకే. జీడిపప్పు చెప్పాను కదా, జీడిపప్పు కూడా క్యాషు తింటే ఎలా ఉంటుంది మనకి? లైట్ స్వీట్ టేస్ట్ వస్తుందా? వస్తుంది కదా. కాజు తీయకుంటుందా? సో దట్ మీన్స్ యూ షుడ్ అవాయిడ్ దట్. ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ 1 or 2 ఈస్ ఫైన్. వేంపిన పప్పులు అండ్ వేంపిన నువ్వులు ఎస్ తినొచ్చు. నో ప్రాబ్లం, తినొచ్చు. వేపిన ఏమైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1+. మేడం నాకు 2010 నుండి షుగర్ ఉంది. హెచ్బిఏవన్సి 7.5 ఉండే, ప్రజెంట్ 6.5 ఉంది. గుడ్, దట్ మీన్స్ యూఆర్ డూయింగ్ గ్రేట్. షుగర్ ఫాస్టింగ్ 120 ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ప్లీజ్ హెల్ప్ మీ. యు ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. ఆల్రెడీ 7.5 నుంచి 6.5కి వచ్చింది. యూ కెన్ నెక్స్ట్ 3 months కి యూ టార్గెట్ ఫర్ 5.8 ఆర్ లెస్ దెన్ 5.4. సో డెఫినెట్గా యూ విల్ రీచ్. ఇది ఒక సజెషన్ అంటే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేయడము లేదా తొందరగా ఇది చేయమని చెప్పడము కాదు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మేనేజ్ అండి. ఫిజికల్ యాక్టివిటీ, హైడ్రేషన్, స్లీప్, డైట్, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే ఇంకా కూడా తగ్గుతుంది. ఓకే, మీరు షుగర్ ఫిట్లో ఉన్నారు కాబట్టి యువర్ కోచ్ విల్ హెల్ప్ యూ ఫర్ ఎవ్రీథింగ్. రెగ్యులర్ మానిటరింగ్, ఇది కూడా అందరికి చెప్పాలి. రెగ్యులర్ మానిటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఫాలో అవుతారు, ఏం ఫాలో అవుతున్నారు, ఎంతకు వస్తుందో తెలియదు, వేస్ట్ కదా. అంటే అది చూస్తే స్ట్రెస్ అవుతుందని కొందరు చేయరు, కొందరికి టైం లేక చేయరు. ఇట్ టేక్స్ హార్డ్లీ 1 or 2 minutes టు పిక్ యూర్ షుగర్స్. కొందరు నొప్పి వస్తుందని చేయరు. అట్లీస్ట్ మనకి మన ప్రోగ్రెస్ అర్థం అవ్వాలంటే మనం చెక్ చేసుకుంటేనే కదా తెలిసేది, ఇలా ఉంది, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఇంకేం ఫాలో అవ్వాలనేది. చెక్ చెక్, రెగ్యులర్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 300. కర్లేకర్ గారు, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దట్ మెసేజ్. మహాభారత్ జీకే అనేది కొట్టారు, బట్ వాట్ ఐ అండర్స్టూడ్ షుగర్స్ అనేవి 300 వరకు ఉన్నాయని ఒకటి అసలు అర్థమైంది. చాలా ఎక్కువ ఉన్నాయి. సో కంప్లీట్ గా మీరు ఇంతకు ముందు నేను చెప్పాను కదా, డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాటర్ ఇంటేక్, స్లీప్, స్ట్రెస్ లెవెల్. ఈవెన్ స్ట్రెస్ కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్. ఐ థింక్ లాస్ట్ మంత్ ఆర్ బిఫోర్ మంత్ ఐ స్పోక్ రిగార్డింగ్ స్ట్రెస్ ఆల్సో, స్ట్రెస్ విత్ రెస్పెక్ట్ టు డయాబెటీస్. సో అది కూడా చాలా, ఎవరికైతే టెన్షన్లు, స్ట్రెస్లు ఎక్కువ అందరికి ఉంటాయి, ఎవరైతే ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. భోజనం చేశాక షుగర్ హైపర్ హైక్స్ ఎందుకు? భోజనం చేశాక డయాబెటీస్ ఉన్నా లేకున్నా ఎవరిలో అయినా షుగర్స్ ఎక్కువగానే ఉంటాయి. ఓకే, బట్ ఆఫ్టర్ 2 hours కి అది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, భోజనం చేశాకే, ఎందుకంటే మనం తినడంతోనే కదా షుగర్స్ కాబట్టి హై అవుతాయి. నైట్ ఓన్లీ ప్రోటీన్ తినవద్దు. ఓన్లీ ప్రోటీన్ కాదండి, వెజిటేబుల్స్ విత్ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే చారి గారు, వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్. వెజిటేబుల్స్ ఎప్పుడు మిస్ చేయదు. ఈవెన్ మీకు హెవీగా ఉంది, ఈవినింగ్ ఎక్కువ తిన్నాను, మార్నింగ్ ఎక్కువ తిన్నాను, లేకపోతే ఈరోజు చాలా చీట్ మీల్ చేశాను, నైట్ ఐ వాంట్ టు బి వెరీ లైట్ అంటే ఆల్వేస్ గో విత్ 2 కీరాలు, ఒక క్యారెట్ తిని పడుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఇఫ్ దర్ ఈస్ నో ప్రోటీన్ సమ్ టైమ్స్, ఆర్ 1 egg. వెజిటేబుల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మనకు షుగర్ స్పైక్ అయితే అవుతుంది.
ఫాస్ఫరస్ 5.10 ఏం కాదండి, ఫాస్ఫరస్ నో ప్రాబ్లం మేడం. యూరిక్ యాసిడ్ 7.6. ఐ ఆల్రెడీ టోల్ యూ సార్ రంజిత్ గారు. ఇట్స్ ఓకే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 7.6 అనేది జస్ట్ బార్డర్ లైన్. ఆ మెడిసిన్ వాడచ్చా లేదా అని డాక్టర్ని అడగండి. ఓకే. దాని తర్వాత ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్ డైటరీ టిప్స్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డెఫినెట్గా ఇంకా తగ్గుతుంది. రోటీ నైట్ జొన్న రొట్టె. అదే జొన్న రొట్టె తక్కువ తినండి. హాఫ్ ఆర్ వన్ జొన్న రొట్టె విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ తీసుకోండి. డైలీ వాకింగ్ 6 కిలోమీటర్ చేస్తా. డైలీ వార్మప్ చేస్తా. నేను డైలీ కాకరకాయ జ్యూస్ తాగుతా. జ్యూస్ అనేది జల్లెడ పట్టాలా వద్దా? నేను అలాగే తాగుతున్నాను. కాకరకాయ జ్యూస్ అనేది చాలా చేదు ఉంటుంది సార్. దాన్ని మీరు జల్లెడ పట్టకుండా ఒక షాట్ తీసుకోండి. ఇట్స్ ఓకే. బట్ రెగ్యులర్ వెజిటబుల్ జ్యూస్ ప్లీజ్ డోంట్ స్ట్రెయిన్. ఈ క్యారెట్ బీట్రూట్ ఇందులో పీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జ్యూసెస్కి డోంట్ స్ట్రెయిన్. కాకరకాయ జ్యూస్ కూడా మీరు తాగగలిగితే మంచిగా నీట్గా చాప్ చేసుకొని దాన్ని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని యూ కెన్ డ్రింక్. ఇఫ్ యూ క్యాన్ యూ కెన్ డ్రింక్, నాట్ ఎ ప్రాబ్లం. Hindi language, okay. But Hindi session is not there now. It got finished. Triglycerides 266. Oh, very high అండి ట్రైగ్లిజరైడ్స్ 260. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తినే వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది. మళ్ళీ అవే కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఫ్యాట్ లాగా మారుతుంది. సో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు బెటర్ ట్రై గెయిన్ దిస్ మీల్స్ ఫర్ 2 meals. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆర్ లంచ్, డిన్నర్. ఏవైనా 2 డిన్నర్స్లో ఈ రైస్ కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ తినడం బంద్ చేసి స్టిక్ ఆన్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. సారీ, ఫైబర్, నాట్ ఫ్యాట్. మేథి దానా రోజు తినొచ్చా? మేథి దానా అంటే మెంతులే కదా. బైదవే యా, మేథి వాటర్ ఈస్ ఫైన్, యూ కెన్ హ్యావ్, నో ప్రాబ్లం. తీసుకోవచ్చు. బట్ ఇలాంటి ఏవైనా కూడా కొన్ని రోజులు మీరు తీసుకోవాలి. లైక్ కొన్ని రోజు లెమన్ వాటర్, కొన్ని రోజు బే లీఫ్ వాటర్, కొన్ని రోజు మేథి వాటర్, కొన్ని రోజు పన్నీర్ పూలు. బాడీ అవి కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకటే రకం ఎక్కువ సార్లు మనం రెగ్యులర్ గా తిన్నా కూడా దాంట్లో న్యూట్రియంట్స్ అన్ని వచ్చేస్తాయి. సో 1.5 month ఒకటి ఫాలో అయ్యి నెక్స్ట్ యూ చేంజ్, ట్రై టు చేంజ్ యాపిల్ సైడర్ వెనిగర్ కొన్ని రోజులు అట్లా. టిఫిన్ లో ఫైబర్ ఏంటిది సార్? ఫైబర్ అంటే వెజిటబుల్స్. ఓకే. టిఫిన్ లో ఫైబర్ కావాలి. ఇప్పుడు దోశ వేసుకుంటున్నారు, ట్రై టు గ్రేట్ క్యారెట్ ఆర్ బీట్రూట్ అండ్ యాడ్ ఇన్ దట్. చపాతీస్ కూడా మెంతాకో అట్లా ఏదో ఒకటి వేసుకోవాలి. అండ్ ఇవి ఎంత వేసుకున్న క్వాంటిటీ కొంచెమే వస్తుంది కాబట్టి సింపుల్ లాజిక్. ఇంతకు ముందు నేను కర్రీ చెప్పాను కదా, అట్లా చేసుకోండి. లేకపోతే కీరానో క్యారెట్ తినేసి బ్రేక్ఫాస్ట్ తినండి, ఫైబర్ వచ్చేస్తుంది. ఓకే. ఎల్డిఎల్ 125. ఓకే. లో డెన్సిటీ రిపో ప్రోటీన్. నాన్ హెచ్డిఎల్ 146 ఉంది మేడం సజెషన్. లైట్ గా ఎలివేటెడ్ ఉన్నాయి సార్ ఫ్యాట్స్. సో ఈ ఫైబర్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్ తగ్గించి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ యూ విల్ సీ రిజల్ట్స్. ఓకే, ఇట్స్ 12:30. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద కాన్వర్జేషన్. ఐ హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను కదా సెషన్. డైలీ లెమన్ లో హాట్ వాటర్ అండ్ ఈవినింగ్ చెంబు వాటర్ తాగుతాను. ఎస్, తాగండి సార్, నో ప్రాబ్లం. బట్ యా, హాట్ వాటర్ తాగొచ్చు బట్ నో హనీ ఆర్ నథింగ్ ఇన్ దట్. సూపరా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ హోప్. యా యా యా, ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ సండే హాలిడేని దీనికి ఒక 1 hour డెడికేట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. ఇలాగే రెగ్యులర్ గా వెబినార్స్ అటెండ్ అవ్వండి. అండ్ ఇఫ్ మీకు ఏదైనా కావాలి ఇన్ ఫ్యూచర్ లో అన్నా కూడా మీ కోచెస్ తో కూడా కమ్యూనికేట్ అయ్యి చెప్పండి, మేడం ఈ వెబినార్ కావాలి, మాకు ఈ టాపిక్ అర్థం అవ్వట్లేదని. ఇట్స్ వెరీ ఓపెన్ థింగ్. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికి షుగర్స్ కంట్రోల్ అవుతాయి. డోంట్ టేక్ స్ట్రెస్. ఈట్ క్లీన్, ఈట్ ప్రాపర్ ఫుడ్. ఓకే. చక్కటి అనాలిసిస్. థ్యాంక్ యూ ధరంవీర్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరికీ పేరు పేరున. అండ్ యూరిక్ యాసిడ్ అంటే ఓ 1+. మీరు జోక్ చేస్తున్నారు, ఇప్పటి వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ యూరిక్ యాసిడ్ అంటే ఏంటంటే నేను విల్ అప్లోడ్ దిస్ సెషన్. ఓకే, దాంట్లో చూడండి క్లియర్గా. రామాయణం మొత్తం మీద రాముడికి సీత ఎవరైనా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది మొత్తం విన్నాక. ఓకే. యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. బాయ్ బాయ్, టేక్ కేర్.